హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎల్ఐసిలో మరొక న్యూ పాలసీ అంటే ఎప్పుడైతే సెప్టెంబర్ 30th అయితే కొన్ని పాలసీలు క్లోజ్ చేశారో ఆ తర్వాత అక్టోబర్ 1 నుంచి మాడిఫై చేసి కొన్ని రిలీజ్ చేయడం జరిగింది. చిల్డ్రన్స్కి సంబంధించి కొన్ని పాలసీలను అయితే నవంబర్ తర్వాత అయితే లాంచ్ చేయడం జరిగింది. రీసెంట్గా నవంబర్ 18th నుంచి అయితే కొన్ని చిల్డ్రన్స్ పాలసీస్ అయితే ఇందులో లాంచ్ చేయడం జరిగింది. ఓల్డ్ పాలసీలని అప్డేట్ చేసి లాంచ్ చేయడం జరిగింది. అక్టోబర్ 1 నుంచి అయితే ఇవి అవైలబిలిటీలో లేవు. వీటికి మనం బ్యాక్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ వేసుకోవాలన్నా నవంబర్ 18th నుంచి మాత్రమే వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రీలాంచ్లో ఇది నవంబర్ 18th నుంచి అయితే మనకు అవకాశం వచ్చింది. ఇందులో బెస్ట్ పాలసీగా ఎప్పటి నుంచో చాలామంది పిల్లలకి, చిల్డ్రన్స్కి, బర్త్ చైల్డ్కి, అలాగే అప్పుడే పుట్టిన పిల్లలకి ఎక్కువగా మనం చేయించే పాలసీల్లో జీవన్ తరుణ్ అనేది మెయిన్ పాలసీ అనమాట. దాన్నైతే నవంబర్ 18న న్యూ అప్డేట్స్తో అయితే లాంచ్ చేయడం జరిగింది. దాని గురించి పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి, అది ఏ విధంగా అయితే చిల్డ్రన్స్ లైఫ్కి ఉపయోగపడుతుంది, దాంట్లో ఉన్న పీడబ్ల్యూబీ రైడర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు అది ఎందుకు ఉపయోగపడుతుందో కూడా క్లియర్గా ఈరోజు తెలియజేస్తాను. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఎల్ఐసి జీవన్ తరుణ్ వచ్చేసరికి ప్యూర్లీ చిల్డ్రన్స్ పాలసీ అనమాట. ఎల్ఐసి జీవన్ తరుణ్ ప్లాన్ సెక్యూరింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ యువర్ చైల్డ్. హ్యావ్ యూ మేడ్ యువర్ చైల్డ్ ఫ్యూచర్ రెడీ అనే పేరుతో అయితే వీళ్ళు చేయడం జరిగింది. ఫ్యూచర్స్, బెనిఫిట్స్ అండ్ మేజర్ మోడిఫికేషన్స్ ఏమేమి జరిగినాయి. ఇది వరకు గతంలో 934, 834 ప్లాన్గా మారిన తర్వాత 734 ప్లాన్ కింద అయితే దీన్ని మోడిఫై చేయడం జరిగింది. మేజర్ మోడిఫికేషన్స్ మనం గమనించుదాం. ఇప్పుడు ఎల్ఐసిస్ జీవన్ తరుణ్ ప్లాన్ ప్రొవైడింగ్ ఫ్లెక్సిబుల్ సేవింగ్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఆప్షన్స్, ఫ్లెక్సిబుల్ సేవింగ్స్ కానీ, ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ కానీ ఇప్పుడు ఒకసారి చూద్దాము. వీటి రిలేటెడ్గా గమనిస్తే కనుక 734 ప్లాన్ ఈజ్ నాన్ లింక్డ్ participation savings oriented life insurance plan. It was restricted in response to the Insurance Regulatory Development Authority IRDAI అనేది అన్ని సెక్టార్ ఇన్సూరెన్స్లకి, అంటే జనరల్ ఇన్సూరెన్స్ గమనించిన, లైఫ్ ఇన్సూరెన్స్ గమనించిన, అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ గమనించిన ఈ మొత్తం అండర్ ఐఆర్డిఏ కిందకైతే వస్తుంది. సో ఐఆర్డిఐ 2024 గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే ఏప్రిల్లో ఇచ్చిందో క్యాష్ వాల్యూ అనేది పెరగాలి అనేది, సో దాని రిలేటెడ్గా అయితే అప్డేట్ చేసి పాలసీస్ని అయితే రీలాంచ్ చేయడం జరిగింది. స్టార్టింగ్ ఫ్రమ్ నవంబర్ 18th 2024 ఇది గమనించాలి. నవంబర్ 18th 2024 నుంచి మాత్రమే ఎవరైనా ఈ సంవత్సరం చిల్డ్రన్స్ రిలేటెడ్గా పాలసీ తీసుకునేటప్పుడు నవంబర్ 18th ముందు డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అయితే తీసుకోవడానికి అవకాశం లేదనమాట. ఎందుకంటే 18th లాంచ్ అయింది కాబట్టి అంతవరకు మాత్రమే మనం బ్యాక్ డేట్ అయితే వేసుకోగలుగుతాం. ఎడ్యుకేషనల్ పర్పస్, డెవలప్మెంట్ నీడ్స్ ఏదైతే ఉందో వాటి ప్లానింగ్ రిలేటెడ్గా ఇది ఉపయోగపడుతుంది. కీ మాడిఫికేషన్స్ ఏదైతే ఉందో ఎల్ఐసి జీవన్ తరుణ్ ప్లాన్లో ఒకసారి చూద్దాము. 12 మేజర్ మాడిఫికేషన్స్ అయితే చేయడం జరిగింది. అవేంటో చూద్దాం. ఎల్ఐసి జీవన్ తరుణ్ ప్లాన్ 734 యాజ్ డిస్క్రైబ్డ్ ది డాక్యుమెంట్స్ మినిమం బేసిక్ సమ్ అష్యూర్డ్. మెయిన్ ఇది వరకు గతంలో అది 75,000 అనేది ఉండేది బాగా తక్కువగా. ఇప్పుడు ఏంటంటే నీడ్స్ పెరగటం, క్యాష్ ఫ్లోస్ ఇంక్రీజ్ అవటం వల్ల అది సమ్ అష్యూర్డ్ వచ్చేసరికి మినిమం 2 lakhs. మనం అప్డేట్ చూసిన దగ్గర నుంచి గమనించినట్లయితే అక్టోబర్ 1 నుంచి ఏ పాలసీలోనూ లక్ష సమ్ అష్యూర్డ్ అనేది ఎక్కడా లేదు. సో ఇది కూడా 2 లక్షల నుంచి అయితే బేసిక్ సమ్ అష్యూర్డ్ స్టార్ట్ అవడం జరుగుతుంది. మినిమం ఏజ్ ఎంట్రీ గమనించినట్లయితే చేంజ్డ్ ఫ్రమ్ 90 days to 30 days. 30 days కంప్లీట్ అయిన ప్రతి చైల్డ్కి ఈ పాలసీ అయితే వర్తిస్తుంది. రివైజ్డ్ ప్రీమియం రేట్స్ వచ్చి అడ్జస్ట్మెంట్ హ్యావ్ బీన్ మేడ్ టు ది ప్రీమియం రేట్స్ యాజ్ పర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఉంటుంది. అలాగే సరెండర్ వాల్యూ కూడా ఫుల్ ఇయర్ 1 year ప్రీమియం కట్టిన తర్వాత దాని రిలేటెడ్గా ఏదైతే మెన్షన్ చేస్తారో ఆ అమౌంట్ అయితే రిసీవ్ అవడం జరుగుతుంది. అలాగే డెత్ బెనిఫిట్స్లో కూడా పెయిడప్ పాలసీస్ అయితే ఉన్నాయి. డెత్ బెనిఫిట్స్లో కూడా అట్లీస్ట్ 105% ఆఫ్ టోటల్ ప్రీమియమ్స్ పెయిడప్ టు ది డెత్ బెనిఫిట్ కింద అయితే ఇస్తాం జరుగుతుంది. 100% కన్నా 5% అడిషనల్గా అయితే పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. పాలసీ లోన్ క్వాంటమ్ పర్సెంటేజ్ ఆఫ్ సరెండర్ వాల్యూ హ్యాస్ బీన్ రివైజ్డ్. ఏదైతే ఉందో 2 సరెండర్ వాల్యూని బేస్ చేసుకొని రివైజ్ చేయడం జరుగుతుంది. ప్రీమియర్ బెనిఫిట్ రైడర్ చెప్పాను కదా, ఎవరైతే 18 years బిలో ఏజ్, అంటే ఇది 0 to 8 years వరకే ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి 12 years వరకు. సో ఇది బిలో మైనర్కి ఈ పాలసీ తీసుకుంటాం కాబట్టి, సో ఎవరైతే ఫాదర్ అండ్ గార్డియన్ అండ్ మదర్ ఉంటారో వీళ్ళు రిలేటెడ్గా ప్రీమియం వేవర్ బెనిఫిట్ అయితే రైడర్ ఆప్షన్ చేసుకోవచ్చు. హౌస్ వైఫ్ అయితే కనుక ఇది కుదరదు. అదే ఏదైనా జాబ్ హోల్డర్స్ అయితే వాళ్ళ కంపెనీ పే స్లిప్లు కానీ అవి మనం సబ్మిట్ చేసి ప్రీమియం వేవర్ బెనిఫిట్స్ అయితే
మదర్‌కి కూడా ఇవ్వచ్చు. అదే ఫాదర్‌కి అయితే డైరెక్ట్‌గా ప్రీమియం వేవర్ బెనిఫిట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఈ బేబీ తరపున ఫాదర్ అనే వ్యక్తి పే చేస్తాడు కాబట్టి ప్రీమియమ్స్ ఇతను సంపాదనలో ఉండడు కాబట్టి ఈ ప్రీమియర్ వేవర్ బెనిఫిట్స్ రైడర్‌ని అయితే ఆప్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీని రిలేటెడ్‌గా తక్కువ అమౌంట్ అయితే మనకి ప్రీమియంలో యాడ్ అవ్వటం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే పొరపాటున ఏదైనా సంఘటన జరిగినా, రిస్క్ జరిగినా ఫాదర్ రిలేటెడ్‌గా గానీ, ఏదైనా డెత్ జరిగినా గానీ, అలాగే పర్మనెంట్ డిజబిలిటీ అంటే అతను ఇంకా మంచం నుంచి బయటికి రాకుండా ఎళ్లి ఏ పని చేసుకోలేకపోయినా అతనికి పీడబ్ల్యూబీ రైడర్ అనేది ఆప్షన్ ఎంచుకోవటం వల్ల ఏదైతే ప్రీమియమ్స్ ఇంకా చెల్లించాలో ఆ ప్రీమియమ్స్ చెల్లించకుండా ఆగిపోవచ్చు. సో, ఎప్పుడైతే మెచ్యూరిటీ వస్తుందో అక్కడి నుంచి ఆ మెచ్యూరిటీ వరకు ఎటువంటి ప్రీమియం చెల్లించకుండా ఆ చైల్డ్‌కి 25 ఇయర్స్ కంప్లీట్ అయిన వెంటనే మొత్తం టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ అయితే ఆ చైల్డ్‌కి ఇవ్వటం జరుగుతుంది. దీన్ని ప్రీమియం వేవర్ బెనిఫిట్ అంటారు. ఇది చాలా అద్భుతమైన బెనిఫిట్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చైల్డ్ రిలేటెడ్‌గా ఈ పాలిసీని ఎంచుకునేటప్పుడు ఖచ్చితంగా కూడా ఈ పాలిసీని ఆప్ట్ చేసుకోవాలి. ఈ రైడర్‌నైతే. ప్రీ లుకప్ పీరియడ్ అయితే ఖచ్చితంగా 30 ఫ్రమ్ ది రిసిప్ట్ ఆఫ్ ద పాలిసీ బాండ్ ప్రీవియస్‌లీ 15 డేస్. ఏదైతే ఉందో అది ఇదివరకు 15 డేస్ ఉండేది. దాన్ని 30 డేస్ కింద అయితే ఎక్స్‌టెండ్ చేయడం జరిగింది. సర్వైవల్ బెనిఫిట్స్‌లో కూడా ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు. 20, 21, 22, 23, 24 ఇయర్స్‌కి అయితే ఇందులో ఉంటుంది. అందులో మనకి క్లియర్‌గా తెలుస్తుంది. అది మెన్షన్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే 0% అయితే పెట్టుకోవచ్చు. కస్టమైజ్డ్ బెనిఫిట్ ఇలిస్ట్రేషన్ చూసుకోవచ్చు. అదేవిధంగా సర్వైవల్ బెనిఫిట్స్ గనక మనం గమనించినట్లయితే ఈ ప్లాన్స్‌లో బేస్డ్ ఆన్ పాలిసీ హోల్డర్ నీడ్స్ ప్రకారం ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి నీడ్ అయితే అవసరమో దాని ప్రకారం అయితే ఎంచుకోవచ్చు. 20 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ మధ్య రిమైనింగ్ బ్యాలెన్స్ పెయిడ్ ఎట్ మెచ్యూరిటీ అనమాట. ఆప్షన్ 1 వచ్చేసరికి మనం టిక్ కొట్టినట్లయితే 100% ఆఫ్టర్ దట్ మెచ్యూరిటీ అయితే ఇవ్వటం జరుగుతుంది. 5% అనేది ఇస్తే సమ్ అష్యూర్డ్‌లో 24థ్ ఇయర్ వరకు 20 నుంచి 75% ఆఫ్ ద మెచ్యూరిటీ ఇస్తారు. అలాగే 10% ఎంచుకున్నట్లయితే ఆ 50% ఆఫ్ ద మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం 15% యాన్యువల్లీ ఫ్రమ్ ఏజెస్ 20-24 తీసుకున్నట్లయితే 25% ఏదైతే ఉందో అది రిమైనింగ్ మెచ్యూరిటీ బెనిఫిట్ కింద ఇవ్వడం జరుగుతుంది. మోడిఫికేషన్ డిజైన్ ఎన్హాన్స్డ్ పాలసీ హోల్డర్ బెనిఫిట్స్ కింద అయితే అడ్జస్ట్ చేసి ప్లాన్ కండిషన్ అలైన్మెంట్ ద్వారా అయితే రెగ్యులేషన్స్ అయితే మోడిఫై చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే గనక చైల్డ్‌కి 30 డేస్ కంప్లీట్ అయితే చాలు ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. మాక్సిమం ఏజ్ ఎంట్రీ వచ్చేసరికి 12 ఇయర్స్. అంటే 31 డేస్ నుంచి 12 ఇయర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మాత్రమే. 13థ్ ఇయర్ వచ్చిందంటే ఇంకా ఈ పాలిసీ ఇవ్వటానికి ఎలిజిబిలిటీ లేదు చైల్డ్స్‌కి. సో, పాలిసీ టర్మ్ వచ్చేసరికి 25 ఇయర్స్. మినిమమ్ ఎంట్రీ ఏజ్ అంటే పుట్టిన బిడ్డలకి మాత్రం 25 ఏజ్ వరకు ఇవ్వచ్చు. అదే 12 ఇయర్స్ అయితే 13 ఇయర్స్ మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రీమియం పేయింగ్ 20 ఇయర్స్ మైనస్ ది ఎంట్రీ ఏజ్. ఏదైతే 20 ఇయర్స్ ఉందో దాంట్లో 12 ఇయర్స్ తీసేస్తే 8 ఇయర్స్ మాత్రమే ప్రీమియం పేయింగ్ టర్మ్ అయితే ఈ మాక్సిమం ఏజ్ ఎంట్రీ వాళ్ళకి పాలసీ ఇష్యూ చేసినప్పుడు 8 సంవత్సరాలు ప్రీమియం పే చేస్తారు. రిమైనింగ్ 5 ఇయర్స్ అంటే 13 ఇయర్స్ వాళ్ళు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో, బేసిక్ సమ్ అష్యూర్డ్ స్టార్ట్స్ 2 లాక్స్ విత్ నో అప్పర్ లిమిట్. 2,00,000కి దాటి ఎంతైనా మీరు కట్టుకోవచ్చు. అప్పర్ లిమిట్‌కి అయితే సీలింగ్ లేదనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అడిషనల్ ఫీచర్‌లో ఇందాక చెప్పుకున్న విధంగా ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ అయితే ఉంది కదా! ఆప్షనల్ కేస్ ఆఫ్ ప్రపోజర్ డెత్ ఎన్ష్యూరింగ్ ది పాలిసీ బెనిఫిట్స్ రిమైనింగ్ ఇంటరాక్ట్ ది మైనర్ లైఫ్ అష్యూర్డ్. సెటిల్మెంట్ ఆప్షన్ కూడా ఉంది. దీని ప్లాన్ ఫ్లెక్సిబిలిటీ రిసీవింగ్ ది డెత్ బెనిఫిట్స్ ఇన్‌స్టాల్‌మెంట్స్ 5-10, 15 ఈ విధంగా అయితే సెటిల్మెంట్ ఆప్షన్ ఉంది. గ్రేస్ పీరియడ్ రివైవల్ కూడా ఉంది. సేమ్ సో, ఈ ప్లాన్‌లో గనక మనం గమనించినట్లయితే ప్రీమియం పేమెంట్స్ మోడ్స్ అనమాట. ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ అండ్ మంత్లీ. ఈనాక్ మోడ్ కూడా ఉంది. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ అంటారు. నాక్ మోడ్ అంటే. ఇది త్రూ బ్యాంక్ ద్వారా అయితే మనం డెబిట్ చేసుకోవచ్చు. అలాగే ఎస్ఎస్ఎస్ సాలరీ డిడక్షన్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పర్ మంత్లీ మోర్ త్రూ నాక్ ద్వారా 3 మంత్స్ ప్రీమియమ్స్ ఆర్ కలెక్టెడ్ ఇన్ అడ్వాన్స్. ఇది గమనించాలి. ఏదైతే మనం మంత్లీ చేసుకుంటున్నామో కంపల్సరీగా 3 మంత్స్ పేమెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే 3 మంత్స్ పేమెంట్ తర్వాత వాళ్ళకి నాక్ మోడ్‌లో మెయిల్ అయితే ఒక లింక్ రావడం జరుగుతుంది. ఈ 3 మంత్స్ లోపు ఆ లింక్ ద్వారా నాక్‌ని అయితే యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకోలేదనుకోండి ఆటోమేటిక్‌గా ఇది కన్వర్టెడ్ టు క్వార్టర్లీ మోడ్‌కి అయితే ప్రీమియం అనేది కన్వర్ట్ అయిపోతుంది. ఇదివరకైతే అలా కాదు ఫైన్ పడేది. ఇప్పుడు అలా లేకుండా డైరెక్ట్‌గా ఆటోమేటెడ్ మోడ్‌లో క్వార్టర్లీలోకి అయితే కన్వర్ట్ అవ్వటం జరుగుతుంది.
అలాగే ప్రీమియమ్స్ మీద మనం రిబేట్స్ కనుక గమనించినట్లయితే ది రిబేట్ ఆప్షన్స్ ఎల్ఐసి జీవన్ తరుణ్ ప్లాన్‌లో ఇయర్లీ మోడ్ కనుక మనం ఎంచుకున్నట్లయితే మనం కట్టే ప్రీమియం మీద 2% ట్యాబులర్ ప్రీమియం రిబేట్ అయితే మనం పొందుతాం. అలాగే హాఫర్లీలో అయితే 1 ఇయర్, నో రిబేటెడ్ అయితే క్వార్టర్లీ, మంత్లీ, ఎస్ఎస్ మోడ్‌లో ఎటువంటి రిబేట్ అయితే వీళ్ళకి రాదు. హై బేసిక్ సమ్ అష్యూర్డ్ కూడా 2,00,000 లెస్ దాన్ 5,00,000కి నో రిబేట్ అయితే ఉంటుంది. అదే 5,00,000 సమ్ అష్యూర్డ్ మీద కూడా 5,00,000 లెస్ దాన్ 10,00,000 లోపు అయితే 2.50 పర్ 1000 బేసిక్ సమ్ అష్యూర్డ్‌కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 10,000 అబోవ్‌కి ₹4 పర్ 1000 బేసిక్ సమ్ అష్యూర్డ్ అయితే మనకి రిబేట్‌గా రావటం జరుగుతుంది సమ్ అష్యూర్డ్ మీద. దిస్ రిబేట్ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ది బేసిక్ సమ్ అష్యూర్డ్ అండర్ ది బేస్ ప్లాన్ ఎక్స్‌క్లూడింగ్ మై ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్‌కి అయితే ఇది ఎటువంటి అప్లికబుల్ అయితే రాదు. ఒకసారి మనం ప్రీ ఇలిస్ట్రేషన్ ఒకటి మీకు డిస్‌ప్లే చేస్తాను. ఒక చైల్డ్ రిలేటెడ్‌గా 31 డేస్ కంప్లీట్ అయిన బేబీ రిలేటెడ్‌గా అయితే వాళ్ళకి ఏ విధంగా అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది, అదేవిధంగా ఎటువంటి ప్రీమియం పడుతుంది, ఎలాంటి బెనిఫిట్స్ అయితే వాళ్ళు అందుకుంటారు అనేది ఒకసారి క్లియర్‌గా మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఈ వివరాలు మీకు ఎక్కడ ఉపయోగపడినా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. 730 జీవన్ తరుణ్. ఈ జీవన్ తరుణ్ రిలేటెడ్‌గా ఇలిస్ట్రేషన్ అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రపోజర్ డీటెయిల్స్ అనేది ఉంది కదా, ఇక్కడ చైల్డ్ నేమ్ మనం ఇక్కడ చైల్డ్ నేమ్ అయితే మెన్షన్ చేసుకోవచ్చు. న్యూ బార్న్ బేబీ చైల్డ్ ఏజ్ అబోవ్ 30 డేస్ కింద అయితే మనం తీసుకున్నట్టు. ప్లాన్ నేమ్ వచ్చేసరికి జీవన్ తరుణ్. ఇక్కడ సమ్ అష్యూర్డ్ ఉంది కదా 10,00,000 సమ్ అష్యూర్డ్ అయితే వీళ్ళకి మెన్షన్ చేయడం జరుగుతుంది. పాలసీ టర్మ్ 2,00,000 అబోవ్ అయితే మనం తీసుకోవచ్చు. సో 10,00,000 కింద అయితే ఎగ్జాంపుల్గా చదువుతుంది. పాలసీ టర్మ్ 25 ఇయర్స్ అయితే ఈ చైల్డ్ ఏజ్ బేబీకి అయితే కంపల్సరీగా ఉంటుంది, తగ్గించుకోవడానికి అయితే ఉండదు. ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసరికి 20 ఇయర్స్. 20 ఇయర్స్ ప్రీమియం పేయింగ్ టర్మ్ అయితే పే చేయడం జరుగుతుంది. ప్రపోజర్ ఏజ్ అంటే ఫాదర్ ఏజ్ వచ్చేసరికి 30 డేస్. అతనికి ప్రీమియం వేవర్ బెనిఫిట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. సో అతని ప్రీమియం వేవర్ బెనిఫిట్ అయితే యాడ్ చేసుకున్నారు. వాళ్ళకి ఇయర్లీ ప్రీమియమ్స్ గమనించినట్లయితే ₹44,000 అయితే ఇయర్లీ పడుతుంది. 10,00,000 సమ్ అష్యూర్డ్ కవరేజ్. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ ప్లాన్ వివరాలు కూడా చక్కగా అబ్జర్వ్ చేయండి. ప్రెజెంటేషన్ కూడా ఇచ్చుకోండి. సో ₹44,909 అంటే ₹45,000 ఇయర్లీ బేసిస్‌లో పడుతుంది. మంత్లీ న్యాక్ సాలరీ మోడ్‌లో అయితే 3,829, క్వార్టర్లీ అయితే 11,487 ఇంక్లూడింగ్ జీఎస్టీ. ₹22,713 హాఫ్ ఇయర్లీ మోడ్‌లో పడుతుంది. అలాగే సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ జీఎస్టీ 50% తగ్గుతుంది కాబట్టి దాని రిలేటెడ్‌గా అయితే ప్రీమియమ్స్ కూడా మనకి తగ్గటం మొదలవుతాయి. సో అదేవిధంగా న్యాక్ మోడ్‌లో అయినా డెబిట్ అవ్వటం జరుగుతుంది. ఇక టోటల్‌గా అతను 20 ఇయర్స్‌లో అతను చెల్లించే మొత్తం ₹8,79,807 అంటే ₹8,79,807 చెల్లిస్తే అతనికి వచ్చే అమౌంట్ ఎంత టోటల్ రిటర్న్ బేబీకి 25 ఇయర్స్ వచ్చినప్పుడు ₹25,75,000 అనేది రావటం జరుగుతుంది. ఇతను పర్ డే ₹120 మాత్రమే సేవ్ చేస్తున్నాడు. పర్ డే ₹120 సేవ్ చేస్తే అతనికి 20 ఇయర్స్ అలా పేమెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 5 ఇయర్స్ అతను వెయిట్ చేస్తే అతనికి ₹25,75,000 అయితే మెచ్యూరిటీ అమౌంట్‌గా రావుతుంది. చైల్డ్ ఏజ్ ఎప్పుడు 25 ఇయర్స్ ఏజ్‌లో. సో 25 ఇయర్స్ టర్మ్, ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసరికి 20 ఇయర్స్. ఇక్కడ 20 ఇయర్స్ ప్రీమియం పేయింగ్ టర్మ్, 25 ఇయర్స్ మెచ్యూరిటీ ఏజ్. సో ఇక్కడ పర్ డేకి ₹120 మాత్రం అతను సేవ్ చేసుకుంటున్నాడు. చాలా సింపుల్ కదా! ₹120 అనేది. ఇక్కడ ఇలిస్ట్రేషన్ కనుక మనం గమనించినట్లయితే సో ఈ సంవత్సరం ఎవరైతే 0 ఇయర్స్ బేబీస్ 31 డేస్ కంప్లీట్ అవుతాయో వాళ్ళ ఫస్ట్ ఇయర్ ప్రీమియం 44,909 ఎప్పుడైతే కడతాడో అతనికి రిస్క్ కవరేజ్ జస్ట్ 105% అయితే కవరేజ్ అయితే ఇవ్వటం జరుగుతుంది కాబట్టి అది మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే చైల్డ్ ఏజ్ బిలో 8 ఇయర్స్ వాళ్ళకి 2 ఇయర్స్ కంపల్సరీగా వెయిటింగ్ అనేది రిస్క్ కవరేజ్‌కి కంపల్సరీగా ఆగాలన్నమాట. 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ అంటే చూడు నెక్స్ట్ ఇయర్ కూడా మనకి అడిషనల్‌గా ఉన్న 5% రికవరీ జరుగుతోంది. సో సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ ఏదైతే ఉందో 43,000 కడుతున్నామో ఇక్కడ మారిపోయింది. 13,85,000 అనేది న్యాచురల్ కింద, యాక్సిడెంటల్ కింద రిస్క్ కవరేజ్ అయితే కవర్ అయింది. అప్పటిదాకా ఎంత అయింది? 2 ఇయర్స్ వరకు కవరేజ్ ఉండదు కాబట్టి బేబీకి ₹85,000 మాత్రమే ఉంటుంది. థర్డ్ ఇయర్ ఆన్వర్డ్స్ బేబీ రిలేటెడ్‌గా ఓవరాల్‌గా 13,85,000 అనేది ఇంక్రీజ్ అవ్వుకుంటూ అలా 20 ఇయర్స్ వరకు పెరుగుతూ ఉంటుంది. సో ఏదైనా లోన్ కావాలంటే లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ మీకు ఇలిస్ట్రేషన్‌లోనే చూపిస్తుంది. దీని ప్రకారం అయితే మీకు లోన్ ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. ఇలా లోన్ మీరు ప్రతి ఒక్కటి తీసుకోవచ్చు. ఇక్కడ బేబీకి 19 ఇయర్స్ కంప్లీట్ అయ్యాక లాస్ట్ ప్రీమియం అంటే 20థ్‌కి సంబంధించి కడతాం కాబట్టి అప్పటి వరకు కూడా రిస్క్ కవరేజ్ ఉంటుంది. సో అక్కడి నుంచి సేమ్
రిస్క్ కవరేజ్ అప్ టు 25 ఇయర్స్ వరకు కూడా. అంటే 24th ఇయర్ కూడా 28,25,000 అంటే వచ్చే మెచ్యూరిటీ కన్నా రిస్క్ కవరేజ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే అక్కడ కూడా మనం లోన్ కూడా 10 లాక్స్ నియర్లీ తీసుకోవచ్చు. 10,65,000 వరకు లోన్ అయితే ఇస్తారు. మనం మెచ్యూరిటీ టైంలో అయితే ఇది డెబిట్ చేసుకుంటారు ఆటోమేటిక్‌గా 1 ఇయరే కాబట్టి. ఎమర్జెన్సీ బేస్‌లో ఎక్కడైనా మనకు కావాల్సినప్పుడు మన పాలసీ మీద అయితే ఇక్కడ లోన్ తీసుకోవడానికి అవకాశం అయితే మెండుగా ఉందన్నమాట. సో టోటల్ మెచ్యూరిటీ అయితే ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అదే కనుక ఇందాక మనం పీడబ్ల్యూబీ ఆప్షన్ ఎంచుకున్నాం కాబట్టి సపోజ్ ఈ పాలసీ మనకి ఓపెన్ అయిన తర్వాత అతను పీడబ్ల్యూ రైడర్లో ఫాదర్ 7th ఇయర్ గనక ఎక్స్పైర్ అయ్యాడు అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. ఎందుకంటే పీడబ్ల్యూబీ రైడర్ ఆప్షన్ యాప్ చేసుకోవటం వల్ల 7th ఇయర్ నుంచి ఎటువంటి ప్రీమియం అతను ఇంకా చెల్లించవసరంలా. సో అంటే నియర్లీ 6 ఇయర్స్ పే చేసి 7th ఇయర్ నుంచి అంటే 19 ఇయర్స్ పాటు కట్టే ఈ 43,942 రూపీస్ ఇంటూ 19 ఇయర్స్ అదే 9 ఇయర్స్ 9 ఇయర్స్ ప్లస్ ఒక 5 ఇయర్స్ 14 ఇయర్స్ పాటు కట్టే అతను ప్రీమియంని అయితే వేవ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 6 ఇయర్ కట్టారు. 20 ఇయర్సే ప్రీమియం టర్మ్. 6 ఇయర్స్ తర్వాత అతను డెత్ అయ్యాడు కాబట్టి రిమైనింగ్ 14 ఇయర్స్ ప్రీమియం వేవర్ బెనిఫిట్ ఎఫెక్ట్ అవటం వల్ల ఎటువంటి ప్రీమియము ఇంకా అప్ టు 25 ఇయర్స్ వచ్చేంత వరకు కట్టాల్సిన పని లేదు. సో అతను కట్టే ఆ 45,000 రూపాయలు అనేది ఆ 6 ఇయర్స్ మాత్రమే. అంటే 2,40,000 30 2,70,000 మాత్రమే కడతాడు. అతని మెచ్యూరిటీ మాత్రం 25,75,000 ఫుల్ మెచ్యూరిటీ వస్తుంది. ఇది చాలా గొప్ప బెనిఫిట్. ఖచ్చితంగా ఈ చైల్డ్స్ రిలేటెడ్గా ఎల్ఐసిలో పాలసీ తీసుకునేటప్పుడు జీవన్ తరుణ్ పాలసీని ఖచ్చితంగా ఎంచుకోవాలి. 25 ఇయర్స్ అనేది మ్యారేజ్ ఏజ్ నియర్లీ. అంటే జాబ్లో కూడా సెటిల్ అయ్యే ఛాన్సెస్ మెండుగా ఉంటాయి చదువులు పూర్తే. సో ఆ టయానికి వాళ్ళకి ఉపయోగపడతాయి. లేకపోతే ఏదో ఒక దానికి ఖచ్చితంగా అయితే ఆ అమౌంట్ ఉపయోగపడుతుంది. ఎటువంటి రిస్క్ జరిగినా ఫాదర్ రిలేటెడ్గా ఈ విధమైన అమౌంట్ అయితే ప్రీమియం వేవర్ బెనిఫిట్ ఆప్షన్ వల్ల మిగతా ప్రీమియం కట్టకుండా టోటల్ అమౌంట్ అయితే చైల్డ్కి రిసీవ్ అవటం జరుగుతుంది. ఇదే కాకుండా చైల్డ్కి ఎటువంటి రిస్క్ జరిగినా ఇక్కడ కాలమ్స్ చూపించిన విధంగా ఆ సంవత్సరం ఏదైతే ఉంటుందో ఎలిజిబిలిటీ ప్రకారం ఆ అమౌంట్కి అయితే చైల్డ్కి ఇవ్వటం జరుగుతుంది. అదే నామినీ కానీ చైల్డ్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ 18 ఇయర్స్ కంప్లీట్ అయితే చైల్డ్కి ఇస్తారు. కంప్లీట్ కాకపోతే కనుక నామినీకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే జీవన్ తరుణ్ పాలసీలో గొప్ప గొప్ప బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న ఎల్ఐసి అడ్వైజర్స్ చాలామంది తెలిసే ఉంటారు. అడ్వైజర్స్ ద్వారా కనుక్కొని ఈ పాలసీ మీ చైల్డ్ ఏజ్ 0 అయితే ఇంకా గొప్పగా మనకైతే రిటర్న్. ఎందుకంటే 8 lakhsకి మనకు 25 lakhs అయితే రిటర్న్. ఏజ్ పెరిగే కొద్దీ ప్రీమియం పెరుగుతుంది. అలాగే మెచ్యూరిటీ తగ్గుతుంది. సో అప్పుడే పుట్టిన పిల్లలకి మాత్రం ఖచ్చితంగా మంచి బెనిఫిట్ ఉంటుంది. తక్కువ ప్రీమియంలో 3,000 రౌండ్లీ 3,800 600లో మంత్లీ బేసిస్లో వచ్చేస్తుంది. కాబట్టి ఇది పెద్ద బర్డెన్ అయితే చాలామంది ఇప్పుడు ఈజీ ఫ్లో క్యాష్ అనేది చక్కగా సంపాదిస్తున్నారు కాబట్టి కట్టుకునే ఫెసిలిటీ చాలా మందిలో ఉంది. కాబట్టి చిల్డ్రన్స్ ఫ్యూచర్ రిలేటెడ్గా మంచి బెనిఫిట్స్ ఉన్న ప్లాన్. ప్లస్ ఇది పీడబ్ల్యూబీ రైడర్ ప్లస్ రిస్క్ కవరేజ్. ఫాదర్ రిలేటెడ్గా పీడబ్ల్యూబీ ఉంది. అదేవిధంగా చిల్డ్రన్స్ రిలేటెడ్గా రిస్క్ కవరేజ్ బోత్ కవర్ అయ్యే గొప్ప ప్లాన్. ఇలాంటి ప్లాన్స్ ఎల్ఐసిలో కూడా ఇక్కడ లేవు. చిల్డ్రన్స్ రిలేటెడ్గా మాత్రం ఇది అద్భుతమైన ప్లాన్. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే 0 ఇయర్స్ పుడతారో వాళ్ళకి ఖచ్చితంగా యాప్ చేసుకోండి. మంచి ప్లాన్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.